2026 ఎకనామిక్ సర్వేలో ఉన్న అంశాలేంటి? ముఖ్యంగా ఈ సర్వేలో అసంక్రమిత వ్యాధులు, ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీద పలు గణాంకాలను పొందుపరిచారు. వీటి వల్ల మన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది అనే విషయాన్ని ప్రస్తావించారు. మన దేశం ప్రధాన బలం, జనాభాలో యువత ఎక్కువగా ఉంటాం. దురదృష్టవశాత్తు ఈ బలానికి ఇప్పుడు అసంక్రమిత వ్యాధులు ఒక స్లో పాయిజన్ లా మారుతున్నాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి వచ్చే బీపీ, షుగర్, గుండె జబ్బులు ఇప్పుడు 30 ఏళ్ల యువతలోనే కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, దేశం ఎదుగుదలకు సైతం పెను సవాలుగా మారుతుంది. యువత ఈ వ్యాధుల బారిన పడితే అది కేవలం ఆ కుటుంబానికి మాత్రమే భారం కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది నష్టం చేస్తుంది. దీర్ఘకాలిక చికిత్సల వల్ల కుటుంబాల పొదుపు మొత్తం ఆసుపత్రుల పాలవుతుంది. ఇన్సూరెన్స్లు లేకపోవడం లేదా కొన్ని వ్యాధులకు ఇన్సూరెన్స్లు వర్తింప చేయకపోవడం వల్ల ప్రజలు తాము చేసుకున్న సేవింగ్స్ ను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. దీనినే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఆయా కుటుంబాలకు ఆర్థికంగా కోలుకోలేని నష్టం జరుగుతుంది. అలానే ప్రజలు అనారోగ్యాల బారిన పడటం వల్ల కంపెనీలు కూడా మానవ వనరులను నష్టపోతాయి. ఇన్సూరెన్స్ కంపెనీల లాభాలు కూడా తగ్గిపోతాయి.